గరిగి చేనేపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసులు యాదవ్ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తండ్రి లేట్ ఏ సుబ్రహ్మణ్యం యాదవ్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉంటూ గరిగి చేనేపల్లి పంచాయతీ ఉప సర్పంచ్గా, పంచాయతీ అధ్యక్షులుగా సేవలు అందించారు. ఎస్ శ్రీనివాసులు యాదవ్ పంచాయతీ యువత అధ్యక్షులుగా మొదటగా సేవలు అందించారు. గరిగి చేనేపల్లి పంచాయతీ అధ్యక్షులుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ సి నరసింహ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి నారా చంద్రబాబు గారు ఆయన మాకు పార్టీ అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. గరిగి చేనేపల్లి పంచాయతీ ప్రజలందరికీ నాకు పార్టీ అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా కుటుంబాన్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాను. గరిగి చేనేపల్లి పంచాయతీలో సీసీ రోడ్లు వేసిపించినాం, మట్టి తోలిపించినాం, బోర్లు నీళ్లు లేకుండా బోర్లు వేయించినాం, అక్కడెక్కడ గుంతులు పూడ్చినాం, నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు తోలిపించినాం, అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించినాము. కుప్పం అంటే ప్రతి ఒక్కరికి తెలియకుండా ఉండింది, అట్లాగే ప్రపంచ పటంలోనే నంబర్ 1గా పెట్టినారు కుప్పంని. ఈ ఘనత మా చంద్రబాబు సార్కి దక్కుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు బయట వెళ్తూ ఉంటారు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ఇట్లా బయట వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అదే బయట కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. మా కుప్పం అంటే ఏమనేది సార్ చూపిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క పని కూడా కుప్పంలో జరగలేదు. ఏ పని జరగలేదు. వాటర్లు కానీ ఏమీ కానీ లేదు, తాగే నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఏ ఇబ్బంది ఇది లేకుండా వాళ్ళు లాస్ట్ చేసి ఇది జీరో చేసి పెట్టినారు. ఆంధ్ర కాలువ వస్తుంది. మా రైతులు, చదివే పిల్లోళ్ళు, ఇండస్ట్రీలు అన్నీ మా నీళ్ళు వస్తే మా కుప్పం భాగంగా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మా పిల్లోళ్ళు బాగా చదువుకొని ఇంకా బాగా పైకి రావాలని కోర్పురావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు 2 పూర్తి చేస్తారు. మాకు నమ్మకం ఉంది ఆయన పైన. చంద్రబాబు నాయుడు సార్ అంటేనే అభివృద్ధి అంటేనే చంద్రబాబు సార్. 30 సంవత్సరాల్లో కుప్పం అంటే ఎక్కడుందో తెలియదు, కానీ 30 సంవత్సరాల్లో చంద్రబాబు వచ్చిన తర్వాత కాలేజీలు, ఇంజనీర్ కాలేజ్ అంటే ఏమి, మెడికల్ కాలేజ్ అంటే ఏమి, ద్రావిడ యూనివర్సిటీ అంటే ఏమి, చాలా పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఏమి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవన్నీ చాలా తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం మేము. మా కుప్పం అంటేనే మేమందరూ గౌరవపడుతున్నాము. చంద్రబాబు అంటే ఇంకా కాబోయే 4 సంవత్సరాల్లో అంటే ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. మనకు దగ్గరలో అండ్రెడ్జ్ కూడా ఇంకా 1 మంత్ 2 మంత్లో నీళ్ళు కూడా వస్తుంది. మనకు ఇంకా 6 నెలల్లో మనకు ఇంకా ఇంకేమేమి అమలు చెప్పినారో అవన్నీ కూడా 1/2 చేస్తున్నారు. మనకు ఎయిర్పోర్ట్ కూడా ఇంకో 2 ఇయర్స్లో మనకు ఇక్కడే రామకుప్పంలో ఓపెన్ అవుతుంది. మనకు అందుబాటులో అన్నీ ఉంటాయి. తమిళనాడు అంటే ఏమి, కర్ణాటక అందరూ కూడా దగ్గరలో మనకు ఎయిర్పోర్ట్ ఇక్కడే వస్తున్నారు. మనకు ఎయిర్పోర్ట్ దగ్గరలో మనకు వచ్చేస్తుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.